అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు కదా, ఆ ప్రొసీజర్ అంతా మీరు చూసారు, దాన్ని సక్రమంగానే జరిగిందని మీరు అనుకుంటున్నారా? అంటే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అసలు కరెక్టా కాదా? తప్పండి అరెస్ట్ చేయడం. మన తిండి పోయి థియేటర్లో పోయి ఉరుకులాడడం పబ్లిక్లో పోయే అవసరమా? వస్తాడు అర్జున్ హీరో కాబట్టి వస్తాడు, రాకపోవడం ఏంది? ఆయన వచ్చినందుకు అభిమానం దోసుకుపోవడం తప్పు, అది అంతే కదా. మీ తొక్కులాట మీరు చేసుకుని చచ్చిపోతే ఆయన మీద వేయడం తప్పు కదా, వేస్ట్ అవన్నీ తప్పది. ఆయన తప్పేం లేదని అనుకోవచ్చు అంటారా? ఆయనది తప్పండి, తప్పే కదా అనేది. అంటే ఇది ఎవరు తప్పని అనుకోవాలంటారు? అంటే పోలీసుల బాధ్యత అనుకోవాలా, లేకపోతే ఎవరి బాధ్యత అనుకోవాలంటే? ఆయన మీద ఎవరైతే ఆయనకు ఎవరైతే పడరో అది కావాలని రెచ్చగొట్టి పని చేసిన పని ఇది కావాలనే చేశారంట. కావాలని చేసిన ఎవరిని అనుమానించాలంటారు? ఎట్లా చెప్తామండి ఎవరిని? అంతేనంటారు. అంటే ఇది ప్రభుత్వం తమకైనా చెడ్డ పేరు వస్తుందన్న భయంతోనే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారంటారా? ఆయన పొలిటికల్ దిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఇట్లా కూడా వచ్చేద్దామని ప్లాన్ ఉంటుంది, అంతకన్నా ఏం మార్గం ఉండదు. అల్లు అర్జున్ గారు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఛాన్సెస్ ఉన్నాయి ఆయనకు ఉన్నాయి. అంటే అది పుకారని చెప్పేసి అన్నారు కదా, అంటే ప్రశాంత్ కిషోర్ కూడా కలిసాడు అని చెప్పేసి అని తెలిసింది. కానీ అంటే ఢిల్లీలో ప్రశాంత్ కిషోర్ కలిసాడు ఏంటండి, క్యాజువల్గా కలిసాడు అని అంటున్నారు. కానీ రాజకీయాల్లో వస్తారండి, ఎవరు వస్తే వాళ్ళు ఎదురు వస్తే కలవాలా మాట్లాడారా? ఇప్పుడు మీరు నన్ను మాట్లాడతలే, తప్పే ఏదైనా. అంటే అరెస్ట్ చేయాల్సినంత సివియారిటీ ఉందంటారు దీంట్లో? ఆయనకి అంత చేసే అవసరమే లేదండి, అరెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. పబ్లిక్ తొక్కులాటలో చచ్చిపోతే దానికి ఆయన ఏం చేస్తాడండి? ఆయన ఏం చేయలేడు. ఆ బెయిల్ వచ్చినా సరే రిలీజ్ చేయకపోవడం కూడా ఏదో బెయిల్ ఇచ్చినాడు, బెయిల్ ఇచ్చినా సరే నా నైట్ అంతా ఉంచారు కదా, అసలు వెంటనే వదిలేమంటే కావాలి సార్. సడన్లీ కూడా వదిలితే మళ్ళీ గొడవలు అవుతాయని చెప్పి ఆపుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ. అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు కదా, ఆయన వెనకాల ఏమన్నా డౌట్గా ఉందా? ఆయన అరెస్ట్ వెనకాల ఏమన్నా మీకు అనుమానాలు ఉన్నాయి? పాలిటిక్స్ ఉన్నాయని అయితే నా ఒపీనియన్. అవునా? ఎందుకని అనుకుంటున్నారు అలాగని? అంటే ముఖ్యమంత్రి గారు ఏదో 2 స్టేట్మెంట్లు ఇచ్చారు, దానివల్ల అనుకుంటున్నారా? లేకపోతే మీకు ఏమన్నా దానివల్లనే అనుకుంటున్నారా? ముఖ్యమంత్రి గారితో పేరు మర్చిపోయారని అంటున్నారు, దానివల్ల. ఎందుకంటే ఎట్లాంటి నోటీసులు లేకుండా బెడ్రూమ్ దాకా పోయి అరెస్ట్ చేయడం అన్నది, సో నా ఒపీనియన్ అయితే అది. అంటే అరెస్ట్ కొంచెం అతిగా ఉంది అనిపించిందా? కొంచెం అతిగా అనిపించిందా? ఏంటి ఏమనిపించింది మీకు? అంటే అరెస్ట్ చేసినప్పుడు కొంచెం అంటే నేషనల్ అవార్డు వచ్చిన అల్లు అర్జున్కి కనీసం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయాలన్నది ప్రొసీజర్ అంతా జరగలేదని మీకు అనుకుంటున్నాను. ఆయన కంప్లైంట్ ఇచ్చిన అయిన తర్వాత కూడా హాస్పిటల్లో కూడా స్టేట్మెంట్ నేను మొబైల్లో చూసి నాకు తెలిసి ఇట్లా అరెస్ట్ చేసిరని నేను కేసు విత్డ్రా చేసుకుంటా అని చెప్పిండు కదా. సో ఇద్దరికి ఇన్ఫర్మేషన్ ఉంటే బాగుండు అన్నది నా ఒపీనియన్. అసలు అల్లు అర్జున్ గారికి కానీ అరెస్ట్ విక్టిమ్స్ కానీ నోటీసులు ఇవ్వలేదు అసలు. కంప్లైంట్ ఇచ్చిన అయినా కూడా నేను మొబైల్లో హాస్పిటల్లో ఉండి మొబైల్లో చూసి నాకు తెలుసు అల్లు అర్జున్ నేను కేసు విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పిండు కదా. అంటే ఈ ఆయన బెయిల్ వచ్చినా సరే లోన్ ఉంచారని చెప్పేసి అది కూడా ఏమన్నా తప్పుగా అనిపించిందా మీకు? పొద్దున్న వరకు కూడా సాయంత్రం విడుదల చేసేయాలి, ఆయనకి బెయిల్ వచ్చేసింది, ఇంకా కొంచెం బాధ అనిపించింది. అది కూడా బాధ అనిపించిందా? అంటే ఆయన ఒక రైట్ అంతా జైల్లో గడపాల్సినంత పరిస్థితి. అదే అంటున్నా నేను, టీఎస్ ఏపీ పాలిటిక్స్ ఆయన మీద కొంచెం ఇన్వాల్వ్ అయి ఉన్నాయని నా ఒపీనియన్. అంటే ఆయన వైసీపీ తరఫున అదే అంటున్నా. దాని గురించి మొత్తం ఎపిసోడ్ అంతా కూడా కొంచెం సందేశాస్పదంగానే డౌట్ఫుల్ గానే జరిగిందా? సో ఎందుకంటే చాలా సార్లు చాలా ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి, అట్లా అరెస్ట్ చేయాలంటే చాలా మందిని అరెస్ట్ చేయొచ్చు, బట్ ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా అల్లు అర్జున్ అట్లా అంటే పరిచినట్టుగా అనిపించింది. ఈ కేసు నుంచి ఆయన బయటపడిపోయే అవకాశం ఉందని ఎంతవరకు ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే ఆల్మోస్ట్ బయట పడిపోయింది, ఇంకా అయిపోయింది, బయట పడిపోయినట్టేనా? ఓకే అండి.